ఏపీ అసెంబ్లీలో ఆడుదాం ఆంధ్రపై క్వశ్చన్ అవర్లు ప్రశ్నించారు సభ్యులు. అసలు ఈ కార్యక్రమానికి వచ్చిన బ్రాండ్ అంబాసిడర్లు ఎవరని అడిగారు. 119 కోట్లు ఎలా ఖర్చు పెట్టారని అసెంబ్లీలో ప్రశ్నించారు. దీనికి సమాధానమిచ్చారు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి. ఆడుదాం ఆంధ్రపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని 45 రోజుల్లో నివేదికిస్తామన్నారు ఆయన. మొన్న శాసన మండలిలో కూడా ఇదే విషయం చెప్పామని గుర్తు చేశారు. ఆ స్కామ్లో దోషుల పేర్లు ప్రజల ముందు ఉంచుతామన్నారు. 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు అధ్యక్ష. గత 5వ తారీఖున శాసన మండలిలో కూడా గౌరవ సభ్యులు ఇదే క్వశ్చన్ మీద డిస్కస్ చేయడం జరిగింది అధ్యక్ష. వివిధ మీడియా మార్గాల ద్వారా కూడా ఆడుదాం ఆంధ్ర అనేది ఒక స్టేట్లోనే పెద్ద ఇష్యూగా జరుగుతూ ఉంది. కాబట్టి మేము మొన్న మండలిలో అలాగే ఇక్కడ కూడా చెప్తున్నాం అధ్యక్ష, 45 రోజుల్లోనే దీని మీద ఒక విజిలెన్స్ కమిటీని అలాగే సిఐడికి ప్రోబ్ చేశాం అధ్యక్ష, హౌస్ కమిటీకి. ఖచ్చితంగా దీని మీద ఒక నివేదిక అనేది తీసుకొని వచ్చి ఈ సభలోనే తప్పకుండా రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగిన స్పోర్ట్స్ విషయానికి ఆడుదాం ఆంధ్రానే కాదు, అన్ని విషయాల్లో ఏం జరిగిందో అన్ని సభ దృష్టికి తీసుకొని వచ్చి అక్కడ ఎవరైతే దోషులుగా ఉంటారో అధికారులు అయితేనే ప్రజాప్రతినిధులు తప్పకుండా వాళ్ళ పేర్లను కూడా బట్టబయలు చేసేదానికి సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డికి పలు సూచనలు చేశారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఆడుదాం ఆంధ్రాలో అవినీతిపై సీరియస్ గా విచారణ చేయాలన్నారు. ప్రజాధనం ఖర్చు చేశారని, రాష్ట్ర ప్రజలకు అన్ని విషయాలు తెలియాలన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. దీని మీద సభ్యులు అడిగింది ఆవేదన అర్థం సభ్యుల కోసం కాదని అడిగేది. చాలా అవినీతి జరిగిన విషయం అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇంకా పూర్తిగా వివరాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. స్ట్రిక్ట్గా ఎంక్వైరీ చేయించండి. 18 రోజులు ఎంతలో 120 కోట్లు అని ఖర్చు పెట్టడం ఏంటండి? ఎక్కడ మేము చూసాం మా ఏరియాలో. మీ ద్వారానే హౌస్ కమిటీకి కూడా దీని మీద మీరు సీరియస్ తీసుకోండి సార్. పబ్లిక్ తెలియాలి ఎంత అవినీతి జరిగింది, ఎలా జరిగిందని పబ్లిక్ తెలియాలి, సీరియస్ తీసుకోండి.